గజనీ సినిమాలలాగా ప్రతిరోజు ఏం తింటామో మాకే తెలియదు అనుకోండి. మాతో పోల్చుకుంటే ఒక రకంగా గజనీనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆకలేస్తే ఇడ్లీ తినాలనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళాక మా మనసు మార్చుకొని ఏ బిర్యానీనో లెగ్ పీస్లో తినేస్తుంటాంలేండి. హలో గాయస్, నేను మీ సన్నంలోగా రాజు. అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. సరదాగా ఇద్దరం మాట్లాడుకుంటూ పక్కనే ఉన్న కేరళ హోటల్కి అయితే వచ్చేసాము. అయినా కేరళను ప్రతి ఒక్కరు ఇష్టపడతారు, కానీ వాళ్ళు చేసే ఫుడ్ అంటేనే అంటే చాలా భయపడిపోతారు. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే మనుషులే, కానీ వాళ్ళ ఆలోచనలే భయాన్ని కలిగించేలా ఉంటాయనుకోండి. జనరల్గా ఫుడ్లోకి మనందరం గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేసుకొని వంటలు తయారు చేసుకుంటాము, కానీ వీళ్ళు మాత్రం కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకొని వంటలు తయారు చేసుకుంటారులేండి. ఎలాగైనా సరే ఈరోజు కోకోనట్ ఆయిల్తో చేసిన కేరళ వంటలు తినాలని చెప్పి బడ్జెట్ బైట్స్ అనే హోటల్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ టైం మేమైతే ఒక లెగ్ పీస్, చికెన్ రోస్ట్, జీరా రైస్ చెప్పుకున్నాము. నిజంగా ఇలాంటి టేస్ట్ నా జీవితంలో ఎప్పుడు ఎక్కడ చూడలేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకు బిల్ అయితే 320 రూపీస్ అయితే అయింది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ప్లీజ్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తూ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.